షేక్ వలీ మీరా వయసు 57 సంవత్సరాలు. ఆయన రాజమండ్రి మెయిన్ రోడ్లోని ఒక బట్టల కొట్టులో సాధారణ గుమస్తా. కానీ ప్రాణాపాయంలో ఉన్నవారు నూరేళ్లు బ్రతకాలని కోరుకుంటూ ఇప్పటికీ 100 సార్లు రక్తదానం చేసి అసామాన్యుడిగా గుర్తింపు పొందారు. ఆయన బ్లడ్ గ్రూప్ ఏ పాజిటివ్. ఈ గ్రూప్ రక్తం కావాల్సిన వారు ఆయనను సంప్రదిస్తే వారికి రక్తదానం చేయడానికి వెంటనే బయలుదేరి ఎంత దూరమైనా వెళ్లిపోతుంటారు. అలా ఆయన విజయవాడ, వైజాగ్, కాకినాడ, తెలంగాణలోని భద్రాచలం తదితర దూర ప్రాంతాలకు వెళ్లి రక్తదానం చేసి వస్తుంటారు. అలా సెలవులు పెట్టి వెళితే బట్టల కోటు యజమాని ఆ రోజుకు జీతం కట్ చేస్తారు. అయినా పర్వాలేదు అనుకుని ప్రాణాపాయంలో ఉన్న వారిని రక్తం ఇచ్చి ఆదుకునేందుకు షేక్ వలీ మీరా రక్తదానం చేయడానికి వెళ్తుంటారు. మాది కడి మండలం మురబండ గ్రామం అండి. నా పేరు ఎస్కే వల్లీ మీరా. మా అమ్మగారి పేరు షేక్ అమ్మాజీ. మా ఫాదర్ పేరు షేక్ బకీర్ సాహిబ్ గారు అండి. అలాగే ఎంతోమంది బ్లడ్ అందగా ప్రాణాలు చాలామంది చనిపోతున్నారండి. అలాగే నా కళ్ళ ఎదురులో ఒక బాబు చనిపోతే బ్లడ్ అందగా ఆ టైంలో గ్రూప్ కావాలని గ్రూప్ దొరక్క నా కళ్ళారా చూసి నేను 1993 కానీ చూడి బ్లడ్ ఇవ్వటం మొదలెట్టానండి. అలాగే ఎంతోమంది ప్రాణాలు కాపాడాలని నా స్వార్థం కూడా కాదండి. ఎంతోమంది ముందుకు స్వచ్ఛంగా వచ్చి అది ఇవ్వటం వల్ల లేదని అపో పడిపోద్దని లేకపోతే నీరస పడిపోతారని అది తప్పండి. తప్పండి, అపో పడొద్దు. అందరూ స్వచ్ఛంగా వచ్చి ముందుకు వచ్చి బ్లడ్ ఇవ్వాలని ఇప్పటికి నేను 100 సార్లు ఇచ్చానండి. అయ్యో ఇవ్వటం వల్ల నీరసం వచ్చేస్తుంది, కళ్ళు తిరుగుతుంది అన్నది మాత్రం తప్పు. అపో మాత్రం లేదు. ఎందుకంటే స్వచ్ఛంగా ముందుకు వచ్చి అందరూ బ్లడ్ ఇవ్వాలని. అలాగే ఎన్నో హాస్పిటల్కి బ్లడ్ లేక ఎంతోమంది ప్రాణాలు చనిపోతున్నారు. ఇలా గవర్నమెంట్ హాస్పిటల్లో, ఇలా ప్రైవేట్ హాస్పిటల్లో కావాల్సిన గ్రూప్ అంత లేక, అలాగే బయట కూడా బ్లడ్ బ్యాంకుల్లో కూడా బ్లడ్ కూడా సరిగ్గా లేదండి. అందరూ స్వచ్ఛంగా వచ్చి ధైర్యంగా వచ్చి బ్లడ్ ఇవ్వాలని నేను కోరుకుంటూ, మీకు ఇవ్వటం వల్ల అపో పడొద్దు. ఎందుకంటే నీరసం వస్తుంది అన్నది తప్పు, అది అపో. ఏదో కాళ్ళు చేతులు ఆగుతుంది అన్నది కూడా తప్పే. ఏం కరెక్ట్ ఇవన్నీ ముందుకు రావాలని అందరూ ముందుకు స్వచ్ఛంగా వచ్చి బ్లడ్ ఇవ్వాలని నేను ఎప్పటికి 100 సార్లు ఇచ్చానండి. కడి మండలం మురబండ గ్రామం. నేను ఇలా ఇంచుమించు ఒక 1000 మంది దాకా నేను డైలీ ఇచ్చిదే కాక నేను ఎంతోమందికి డైలీ ఎక్కడ అవసరం వస్తే అక్కడ విజయవాడ కాదు, భద్రాచలం కాదు, మనుగురు కాదు, ఇలా కాకినాడ కాదు, రాయబిల్డర్ కాదు, వైజాగ్ కాదు, ఎక్కడ అవసరం వస్తే అక్కడ ఎవరు అవసరం వస్తుందంటే అలాగే ఇవ్వడం కూడా జరుగుతుందండి. అలా అందరూ ముందు స్వచ్ఛంగా వచ్చి ముందుకు రావాలని మీరు అపోహ పడొద్దు. 100 సార్లు ఇచ్చారు చూడండి, బాగున్నాను. నా వయసు 57 సంవత్సరాలు. అలాగే ఏ అపోహ పడొద్దు. కాళ్ళు చేతులు అవుతాయి, కళ్ళు తిరుగుతాయి అన్న తప్పు, అపోహ ఇది. అందరూ స్వచ్ఛంగా ముందుకు వచ్చి ఎన్నో బ్లడ్ బ్యాంకుల్లో బ్లడ్ లేక చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. అందరూ స్వచ్ఛంగా వచ్చి ముందుకు రావాలనండి, బ్లడ్ ఇవ్వాలని నేను కోరుకుంటూ ఈ మీడియా వాళ్ళు పత్రికకు కూడా నమస్కారం పెట్టుకుంటూ అందరూ స్వచ్ఛంగా ముందుకు రావాలని కోరుకుంటూ, అలాగే మా తల్లిదండ్రులు ఇస్తున్న నాకు ఇది ఒక పుణ్యం కోరుకుంటున్నాను. ఎందుకంటే అండి నాకు ఒక వరం కింద కోరుకుంటున్నాను. నేను ఎంతోమంది ప్రాణాలు కాపాడాలని కోరికే తప్ప నాకు వేరే ఆలోచన కాదు, నా పేర్లు రావాలని కాదండి. ఎంతోమంది ముందు స్వచ్ఛంగా రండి, ఏం పడొద్దు, అపో పడొద్దు, ముందుకు రండి. ముందుకు వచ్చి అందరూ బ్లడ్ బ్యాంకులకి వెళ్ళి ఎక్కడ అవసరం అయితే అక్కడ ఇవ్వండి. మీరు ఏ అపో పడతాం కానీ ఏ నీరసం అని కానీ అపో పడవద్దని, అందరికీ బాగుండాలి, అందరు సుఖశాంతులతో ఉండాలని మీడియాకి పత్రికకి కూడా అందరికీ నమస్కారం అండి. నా పేరు కొడమటి జగన్మోహన్ రావు అండి. మేము మెయిన్ రోడ్లో, రాజమండ్రి మెయిన్ రోడ్లో బట్టల షాప్ మాది, మోహన్ కట్టిల్ క్లాత్ షాపు. ఈయన మా షాప్కి ఒక 6 షాపులు దాటిన తర్వాత ఈ మేర సాహెబ్ గారు ఉంటారు. మీరు బ్లడ్ ఇచ్చినప్పుడల్లా బ్లడ్ ఇచ్చాను అని చెప్పి చాలా సంతోషంగా ఆనందంగా చెప్తాడండి. నా వల్ల ఒక ప్రాణాలు నిలబడుతున్నాయి అని చెప్పి ఒక ఆనందం అండి. ఈయన కళ్ళ ఎదుట ఇలా ఇవ్వడానికి కారణం ఏంటంటే, ఈయన కళ్ళ ఎదుటే ఒక కుర్రోడు బ్లడ్ లేక ప్రాణాలు వదిలే స్థితిలో ఆఖరికి ఈయన బ్లడ్ గ్రూప్ తీస్తున్నారండి. ఈయన నప్పినప్పుడు ఆయనకి ఆ బ్లడ్ ఎక్కించిన తర్వాత ఆయన ప్రాణం నిలుపుకోగలిగారు. ఆ తల్లిదండ్రులు కూడా చాలా సంతోషించారండి. ఆ టైంకి బ్లడ్ ఈయన బ్లడ్ దొరికిందండి. ఆహా, ఎవరికైనా సరే ఎటువంటి ఆపదన్నా సరే నా బ్లడ్ ఉపయోగించుకోండి అని చెప్పి అందరికీ చెప్పడం మొదలెట్టాయండి. ఆఖరి ప్రకటన కూడా చేశాడు, ఎవరికైనా అర్జెంట్ అయితే. ఈయన అంతంత మాత్ర ఆర్థిక పరిస్థితి ఉన్నా సరే బట్టల షాప్లో పనిచేస్తాడండి. ఈయన ఎవరికైనా బ్లడ్ కావాలంటే భద్రాచలం కానీ లేదా తుని కానీ కడియం కానీ ఇలాగే ఎక్కడికైనా వెళ్ళాలన్నా సెలవు పెట్టి వెళ్ళాలండి. ఆ రోజు సెలవు పెడితే జీతం కట్ చేస్తారు. నువ్వు మంచి పని చేసినా సరే కుట్లోకి రాకపోతే సెలవు కట్ చేస్తారు. అయినా సరే లెక్క చేయకుండా నా బోలాన్ని ఒకరికి ఉపయోగపడుతున్నాను, నేను దేనికైనా ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఈయన మనసుతో సంకల్పించి
ఆ బ్లడ్ ఇవ్వడం చేస్తున్నాడండి. ఏమండి ఈయన ఆ రకంగా బ్లడ్ ఇచ్చినప్పుడల్లా నా దగ్గరికి వచ్చేవాడండి. వచ్చి ఇలా బ్లడ్ ఇచ్చానని సంతోషంగా ఆనందంగా చెప్పేవాడండి. ఇప్పటికీ ఈయన మొన్న 20 తారీఖు 100 సార్లు పూర్తి చేసుకున్నాడండి. 100 సార్లు పూర్తి చేసుకోవడం అంటే చాలా ఇదండి. ఎవరైనా సరే ఇంట్లో వాళ్ళు ఏమంటారంటే ఒకసారి 2 సార్లు ఇస్తే అది చాలరా బాబు, ఇలా రోజు ఇచ్చేస్తే బ్లడ్ ఏమైపోతుందని చెప్పి అపోహ చెందుతారు. ఈయన యాక్టివ్గా ఉన్నాడండి. ఈయన చేసేది కూడా తారీఖుగా బట్టల కొట్లో చేస్తాడు. ఎవరైనా పిలిస్తే మాత్రం సెలవు పెట్టి వెళ్ళిపోతాడండి. పేరు ప్రఖ్యాతుల కోసం కాదు, నేను దేనిగా పుట్టాను కాబట్టి దేనికి ఒకరికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఆయన ఈసారి 100 సార్లు ఇవ్వడానికి జరిగిందండి. నిన్న నిజంగా అభినందించవలసిన విషయం అండి ఇది. అది మీడియా వాళ్ళందరికీ కూడా నా వందనాలండి.